రమ్య వేరెవరినో ఇష్టపడుతుందా? నేను నమ్మలేకపోతున్నాను. నాకు కూడా ఇదంతా చూస్తుంటే నేనే అంతా పాడు చేశానేమో అనిపిస్తుంది. ఎందుకలా అనుకుంటున్నావు? విరాజ్ రమ్య కొంతకాలం దూరంగా ఉంటే రమ్యపై ఉన్న ఫీలింగ్స్ విరాజ్కి అర్థమవుతాయని నేననుకున్నాను. కానీ ఈ గ్యాప్లో రమ్య వేరే ఒకరితో ప్రేమలో పడుతుందని నేను ఊహించలేదు. దానికి నువ్వెందుకు బాధపడతావు మిథిలా? విరాజ్కి వేరే అమ్మాయిని వెతకొచ్చు. ఎలాగో విరాజ్కి రమ్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా. విరాజ్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంటికి రమ్యనే కోడలిగా రావాలి, వచ్చి తీరాలి. ఏం ఆలోచిస్తున్నావు మిథిలా? విరాజ్కి ఉన్న గండం తొలగిపోవాలంటే రాజలక్ష్మి యోగం ఉన్న అమ్మాయినే విరాజ్ పెళ్లి చేసుకోవాలి కదా. ఆ యోగం రమ్య జాతకంలో ఉంది హర్షిత్. నువ్వు ఏ కాలంలో ఉన్నావు మిథిలా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. అలాంటిది జాతకాలు కలిసి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారా? జాతకాలను అంత తేలిగ్గా తీసిపారేయకు. రాశి నక్షత్రాలు గ్రహాల లెక్కలు వేసి చెప్పిన భవిష్యత్తు ఎప్పటికీ తప్పు కాదు. కానీ రమ్య విరాజ్ ఇద్దరికి ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు నువ్వేం చేయగలవు? ఏదో ఒకటి చేసి ఇద్దరిని ఒప్పించాల్సింది హర్షిత్. అమ్మమ్మ వైజయంతి అత్తయ్య ఇద్దరూ విరాజ్ పెళ్లి బాధ్యతను నాకప్పచెప్పారు. దానికి దూరమయ్యే కొద్దీ విరాజ్కి ఎక్కడ ఏమవుతుందోనని భయంగా ఉంది హర్షిత్. మిథిలా, దయచేసి ప్రశాంతంగా ఉండు. ఎలా ప్రశాంతంగా ఉండను? నిన్న విరాజ్కి యాక్సిడెంట్ అయినట్టు రేపు ఇంకేదైనా అయితే నన్ను నేను క్షమించుకోగలనా హర్షిత్? నేను ఓడిపోయాను. ఓడిపోయి తల దించుకుని నిలబడినట్టు నిలబడ్డావు చూడు. ఏమైంది నీకు? మీనాక్షితో ఏమైనా పనుందా? అందుకే వెతుక్కుంటూ వచ్చి మాట్లాడుతున్నారా? నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదో చెప్పేంతగా ఎదిగిపోయావా? పెద్దవాళ్లకి ఇచ్చే గౌరవం ఇదేనా? మిస్ ముఖ్యని అవమానించడానికి వచ్చారు. నేనెందుకు ఊరుకోవాలి? మీనాక్షికి సపోర్ట్ చేస్తూ నువ్వు మాట్లాడితే భవానీ మేడం నిన్నే తిడతారు. మీనాక్షి అనవసరంగా ఇరుక్కుపోతుంది. నువ్వు మీనాక్షి ఫ్రెండ్స్ అని మేడంకి తెలియాలా? 4 రాళ్లు సంపాదించడానికి పని చేసేదానివి నలుగురు కూర్చునే టేబుల్ దగ్గర ఓనర్లా కూర్చోవడం కాదు. కాస్త చనువిచ్చారని నెత్తికెక్కడానికి చూస్తే ఎక్కడా పని చేయకుండా చేస్తాను. జాగ్రత్త. మేడం, మీరు చెప్పింది తనకి అర్థమైంది. దీనికేమీ అర్థం కావడం లేదు. నేనంటే దీనికి కేర్లెస్, అందుకే సైలెంట్గా ఉంది. లేదు మేడం, పార్టీకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. భవానీ మేడంకి అలా చేస్తే నచ్చదు, ఇలా ఉంటే నచ్చదు అని 100 సార్లు ఆలోచించి చాలా పద్ధతిగా చేసింది. ఓ, భవానీ లేకపోయినా అంత విలువిచ్చిందా? గ్రేట్. అయ్యో, అందుకే మీనాక్షి భవానీ మేడంకి చాలా భయపడుతుంది. చూడండి, ఇప్పటికీ తలెత్తి చూడడానికి భయపడుతుంది. ఇది నువ్వు నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్. నా ముందు తోక ఆడించకుండా ఇలాగే ఉండాలి. ప్లీజ్ కామ్ డౌన్. వాళ్ళు వెళ్ళిపోయారు. అంతా ఇక్కడితోనే అయిపోయింది కదా, వదిలేరా. ఎలా వదిలేస్తాను? ఎలాగో పనిచేసేది కదా అని నోరు మూసుకుని ఉంటారని ఏది పడితే అది మాట్లాడతారా? ఎలాగైనా రమ్య విరాజుల పెళ్లి నేను చెయ్యాల్సిందే అని అనుకున్నాను. ఇప్పుడు కుదరదని తెలిసినప్పటి నుండి ఇంట్లో వాళ్ళు నాపై ఉంచిన నమ్మకాన్ని
నేను పోగొట్టుకున్నానేమో అనిపిస్తుంది. మిథిలా ప్లీజ్ ఏడవకు, ఇందులోని తప్పేం లేదు. నేనేం చెప్పాలి హర్షిత్? నా వల్ల ఏ పని కాదని అత్తయ్య బాధపడరా? లేదు మిథిలా, పిన్నితో నేను మాట్లాడతాను. నువ్వు నీ వల్ల అయినంత హెల్ప్ చేశావు, ఇకపై ఏం చేయలేవని నేను అర్థమయ్యేలా చెప్తాను. హర్షిత్, పార్టీ ఎలా జరిగిందని అడుగుదామని వస్తే ఇక్కడ నా కోడలు ఏడుస్తోంది. ఏమైంది హర్షిత్? మిథిలా, ఏమైందమ్మా? పార్టీలో ఎవరైనా అవమానించారా? లేదమ్మా, అది హర్షిత్, పార్టీ బాగానే జరిగింది. మరెందుకు ఏడుస్తున్నావు? వైజయంతితో మాట్లాడుతానని హర్షిత్ అంటున్నాడు. తనేమైనా అనిందా? చెప్పు మిథిలా. అలా ఏం లేదమ్మా, అది పిన్ని మిథిలాకి విరాజ్ పెళ్లి బాధ్యతను అప్పగించారు అంతే. హర్షిత్ ప్లీజ్, దాని గురించి ఇప్పుడేమీ వద్దు, వదిలే. నువ్వు ఊరుకోమ్మా. హర్షిత్, నువ్వు చెప్పు. రమ్యతో పెళ్లి గురించి మాట్లాడి ఒప్పించు అని పిన్ని మిథిలాకి చెప్పారు. కానీ రమ్య వేరెవరినో ఇష్టపడుతుందంట. ఏంటి? రమ్యనా? దానికి మిథిలా ఎందుకు ఏడవాలి? ఏమీ లేదు మావయ్య. హర్షిత్, ఇక చాలు, ఇంకేం చెప్పొద్దు. మిథిలా, ఇప్పుడు నువ్వు చెప్తావా లేక హర్షిత్నే చెప్పమంటావా? నాపై గౌరవం ఉంటే నువ్వే మాట్లాడుకు. హర్షిత్ని మాట్లాడనివ్వు. ఏం లేదు నాన్న, తన వల్ల ఈ పెళ్లి జరగడం లేదని మిథిలా బాధపడుతుంది. పాపం తను చాలా కష్టపడుతుంది, కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం జరిగిందో కళ్ళారా చూసిన తర్వాత కూడా నేను ఊరికి ఉండాల్సింది కాదు. నేను ఎలాంటి ఫ్రెండ్ని? ఆ సిచ్యువేషన్ అలాంటిదిరా. నువ్వు మాట్లాడుంటే ఏమయ్యేదో ఏమో. ఇదే కారణం చెప్పుకొని ఇంకా ఎన్నిసార్లు మీనాక్షిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలి? నాకు అర్థమవుతుంది, కానీ నువ్విప్పుడు కోపడితే మీనాక్షి ఇంకా భయపడుతుంది. మీనాక్షి గారు, భవానీ మేడం వెళ్ళిపోయారు. రిలాక్స్ అవ్వండి. ఇంకా భయపడుతున్నారా? భవానీ మేడం అంటే పెద్దమ్మ మళ్ళీ తిరిగి వస్తుందేమో అని భయపడుతున్నారా? అబ్బే, అలా ఏం జరగదు. ఆవిడ ఎప్పుడూ వెళ్ళిపోయారు. మీరే తప్పు చేయలేదు మీనాక్షి. మీకు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చోవచ్చు. ఈ పార్టీ హాల్ మొత్తం మీదే. నేను భవానీ పెద్దంతో మాట్లాడి ఆవిడకు నచ్చ చెబుతాను. నువ్వేం కంగారు పడొద్దు, ఓకేనా? మీనాక్షి గారు, ఏదో ఒకటి మాట్లాడండి ప్లీజ్.